అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు సరికొత్త నైవేద్యాలు పరిచయం చేసేందుకు మనం వచ్చేసాం డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేసి ఈ రోజు ఆయన మనకు నేర్పించబోయే నైవేద్యం ఏంటో అడిగేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి గణేష్నికి ఇష్టమైన నైవేద్యాన్ని ఈ రోజు మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం ఉండ్రాలు చేయబోతున్నామండి. కాకపోతే ఈ ఉండ్రాలు కొంచెం డిఫరెంట్. ఈ రోజు సార్ మనం జొన్న రవ్వతో ఉండ్రాలు చేయబోతున్నాం. చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. అవును, ఇవి జొన్న ఉండ్రాళ్ళు అనుకోవచ్చు. జొన్న రవ్వ ఉండ్రాలు. మరి జొన్న ఉండ్రాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసి. జొన్న ఉండ్రాలు కావాల్సిన పదార్థాలు జొన్న రవ్వ, కొద్దిగా నెయ్యి, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, సన్నగా తురిమిన అల్లం. కావాల్సిన పదార్థాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి, తొందరగానే అయిపోతుంది. తొందరగా అవుతుంది, కాకపోతే కుకింగ్ లో కొంచెం టైం ప్రాసెస్. సో ముందుగా మనం స్టవ్ వెలిగించి మన రేంజ్ మీద వెసలు పెట్టుకుందాము, గిన్నె పెట్టుకుందాం. ఓకే. సో జొన్న రవ్వతో చేయడానికి ఆ కారణం ఏంటండి? ఎలా మీరు అంటే జనరల్గా ఏంటంటే బియ్యం రవ్వతోనే జనరల్గా ఉండ్రాలు చేస్తూ ఉంటారు. సో ఇది హెల్త్ పరంగా ప్లస్ అన్నిటిగా బాగుంటుందని చెప్పి జొన్న రవ్వతో ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ట్రై చేశాను. ఓకే. సో కాస్త హై ఫ్లేమ్ మీద ఉంచుకొని మనం జొన్న సూజీలాగే ఉందండి, అలానే ఉంటుందండి. రవ్వ ఇది జొన్న రవ్వ, ఆల్మోస్ట్ రవ్వలానే ఉంటుంది. మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి. సూపర్ మార్కెట్ దొరుకుతుంది, గ్రోసరీస్ లో, కిరాణా స్టోర్స్ లో అన్నిట్లో దొరుకుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఉప్మా చేయొచ్చు, దీంతో పొంగల్ చేయొచ్చు. ఓకే. సో మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టి లైట్ గా రోస్ట్ చేసుకుందామండి. మంచిగా రోస్ట్ అవ్వాలి. ఓకే. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ముందుగా ఈ విధంగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో మనం నెయ్యి కానీ ఇంకేది వేసేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం సపరేట్గా తీసుకుందాం. సో ఇందులో ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వచ్చేసి మనకి ఒక కప్పు జొన్న రవ్వ కోసం మనం దాదాపుగా ఒక 3 కప్పుల దాకా జొన్నలు ఉడికేందుకు టైం పడుతుంది. సో రోస్ట్ మంచిగా అయిపోతుంది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఉప్పు వేద్దాం. ఓకే. కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత కాస్త నెయ్యి, నెయ్యితో పాటు ఇందులోనే మనం కొద్దిగా సన్నగా తురిమిన అల్లం. ఇది కొంచెం చప్పగానే ఉంటుంది, మరి అంటే స్వీట్ కాదండి. సో అందుకే ఇది స్వీట్ డిష్ కాదు. సో ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తుంది. ఓకే. జీలకర్ర వేస్తాం. సో సరిపడా ఉప్పు, జీలకర్ర, తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు. నానబెట్టిన శనగపప్పు కొంచెం వేద్దామండి. ఉప్పు, వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. తర్వాత ఇందులో ఇది బాయిల్ అవుతుంటుంది. ఇంకొక ప్రాసెస్ ఉందా? ఇంకా ఏంటండి, ఇప్పుడు మనం ఏదైతే రవ్వ వేయించుకున్నామో ఆ రవ్వని ఇందులో వేసేయాలి. ఓకే. నీళ్ళు వేడెక్కాయి, రవ్వ వేసేసుకొని ఒకసారి కలిపేసి రవ్వ మొత్తం దగ్గరకు అయ్యేటట్టు మనం రెడీ చేసుకుందాం.
జొన్నలు కాబట్టి ఉడికేందుకు కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది, అందుకే 3 నుంచి 4 కప్పుల దాకా వాటర్ తీసుకున్నామండి. ఓకే. సో ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఓకే. ఓకే. సో కాసేపు మూత పెట్టి వదిలేద్దామండి. మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుతూ ఉంటాం. ఓకే. ఇది సిమ్లో ప్రాసెస్ జరగాల లేకుంటే హై ఫ్లేమ్లో? హై ఫ్లేమ్లో పెట్టొచ్చండి, మధ్య మధ్యలో కాస్త చెక్ చేద్దాం ఉందాం కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుతాను నేను. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కోర్సెస్ గురించి చాలా వివరంగా చెప్తున్నారు, అలానే పండుగల గురించి కూడాను చాలా ఎపిసోడ్లో చెప్పారు. కానీ వినాయక చవితి సంథింగ్ స్పెషల్, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మీరు అన్నట్టు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్క నైవేద్యాలు కూడా వాళ్ళ సైడ్ లో చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది ఇక్కడ? అదేంటంటే మనము స్టూడెంట్స్ కి ఈ కల్చరల్ కమిటీ ఉందండి మాకు. సో మా ఫెస్టివల్స్ కానీ ఇంకేమన్నా ట్రెడిషనల్ ఏమన్నా పండుగలు అవన్నీ ఉంటాయో అవన్నీ కల్చరల్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. కల్చరల్ కమిటీ హెడెడ్ బై ది ఫ్యాకల్టీ అన్నమాట. ఏ ఇయర్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు? అన్ని ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారండి, కాకపోతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ ఇనిషియేషన్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ కాబట్టి. సీనియర్స్ ప్లస్ ఫైనల్ ఇయర్స్ ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దే విల్ ఇనిషియేట్ ఆల్ దీస్ థింగ్స్. సో నైవేద్యాలు ఎలాంటి ప్రాంతాల నుంచి ఎలాంటి కొత్త నైవేద్యాలు తయారు చేస్తుంటారు? సో మాకు మెయిన్ ఏంటంటే మాకు స్టూడెంట్స్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు, దెన్ తమిళనాడు నుంచి, మన హైదరాబాద్లో, ఓకే, ఇంకా నార్త్ ఎక్స్ట్రీమ్ నార్త్ ఫైన్, రాజస్థాన్ నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఉన్నారా? అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి లేరండి. ఈ ఇయర్ అయితే జనరల్గా ఉండేవాళ్ళు, ఈ ఇయర్ అయితే అడ్మిషన్స్లో లేరు. సో ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు కదా మహారాష్ట్రలో ఇంకా ఎంత ఘనంగా చేస్తారు. ఓకే, యాక్చువల్గా ఈ పెద్ద ఎత్తున వేడుకలు చేయడం అన్నది ముంబైలోనే, మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. సో అక్కడ వచ్చేసి ఒకటి వచ్చి మోదక్ అని చెప్పి ఒక క్లాసికల్ మోదక్ ఉంటుంది, పిల్లలు వచ్చేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అది స్టఫ్ ఏముంటుంది? స్టఫ్ వచ్చేసి బియ్యం పిండితో చేస్తారండి. అది బియ్యం పిండితో చేసి మోల్డ్లో పెట్టి స్టఫ్ చేసి లోపల ఇంకా స్టఫింగ్ జనరల్గా అయితే కొబ్బరి, బెల్లం జనరల్గా ఉంటుంది. లేకపోతే అందులో కాకుండా ఈ మధ్య కొంచెం ఇన్నోవేటివ్గా కాస్త గుల్కండ్ వేయడం కానీ, వాళ్ళ స్టైల్లో గుల్కండ్ వేయడం కానీ, లేకపోతే ఇంకా కొంచెం కంటెంపరీ స్టైల్ లోపల ఏమైనా బేకరీకి సంబంధించిన చాక్లెట్స్, నట్స్ అవి వేసి చేస్తున్నారు అనమాట. తమిళనాడు అయితే ఎలా ఉంటుందండి? తమిళనాడు అయితే జనరల్గా అది మోదక వంటకం తమిళనాడు నుంచి కాదు, అక్కడ కూడా మన దాదాపు మనం చేసే అక్కడ స్పెషాలిటీ ఏమైనా ఉంటుందా? జనరల్గా ఏమైతే ఉండదండి, ఇక్కడ చేసినట్టే అక్కడ కూడా ఉంటుంది. సో మెయిన్ అక్కడ మహారాష్ట్రలో ఎక్కువ ఘనంగా చేయడం మొదలెట్టి దెన్ ఇంకా ఇట్లా మండపాలు పెట్టడము, పెద్ద ఎత్తున డెకరేషన్స్ కానీ, ఊరేగింపు అవన్నీ మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, చూద్దామా ఎంతవరకు వచ్చిందో. సో దగ్గరకు వచ్చేసిందండి, కొంచెం బాయిల్ అవ్వాలి. జొన్న ఉండ్రాళ్ళకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న రవ్వతో ఈ విధంగా కొంచెం ఫ్లేమ్ పెంచేసి ఇంకా దగ్గరకు వచ్చేటట్టు కలిపేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇంకొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి. దీంతోనే మనం ఉండ్రాలు చేసేస్తామండి. చేసి లైట్గా ఒక్కసారి స్టీమ్ చేస్తే సరిపోతుంది. స్టీమ్ చేయాలి కంపల్సరీ అనేది. ఎస్, ఓకే. కాకపోతే ఇది ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఆ స్టీమ్ లుక్ వచ్చేసి బాగుంటుంది. ఇంకా సో అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందా? ఇంకొంచెం దగ్గర అవుతుందండి. ఇది చల్లారుతున్న కొద్దీ ఈ మాయిశ్చర్ మొత్తం ఇట్లా ఎవాపరేట్ అయిపోతున్న కొద్దీ ఇంకా దగ్గర అవుతుంది. ఇందులో అయితే జీలకర్ర, కొంచెం సాల్ట్, జీలకర్ర, సాల్ట్, కొద్దిగా నెయ్యి, నానబెట్టిన శనగపప్పు. ఓకే, ఇంకొక 2 minutes చేసి క్లోజ్ చేసేద్దాం. అంటే మనం ఇలా కలుపుతూనే ఉండాలా? అడుగు పట్టకుండా కలుపుతున్నామండి అంతే. లేకపోతే ఈ స్లో ఫ్లేమ్ మీద పెట్టి వదిలేసినా ఏం కాదన్నమాట. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకుందాం. ఓకే, సో ఫ్లేమ్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇదైతే చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇందులోనే ఉంచేద్దాం. ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం స్టీమ్ చేయాలండి. ఇదిగోండి పాత్ర. సో పాత్ర స్టీమ్ చేయడం కోసం ఇందులో కొద్దిగా వాటర్ ఎంత వాటర్ వేసుకోవాలండి స్టీమ్? సో స్టీమ్ అంటే మనం జనరల్గా ఈ యూటెన్సిల్, ఈ జారా ఏదైతే ఉందో అది దీంట్లో పెడుతున్నామండి ఇలా. సో ఇది కింద లెవెల్ దీనికి తగలకుండా ఉండేటట్టు వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఏమాత్రం తక్కువైనా ఎక్కువైనా కష్టమే కదండి, సరిగా ప్రాపర్ గా ఉడకవు, లేకపోతే పొంగిపోతాయి, లేకపోతే
ఒక్కొక్కసారి మళ్ళీ కింద నుంచి కూడా వాటర్ ఎక్కువ తగిలింది అనుకోండి, దెన్ అది ఇంకా పని చేయదు అనమాట. ఇది కూడా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ఆవిరి వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ఉంది చెప్పాలి అంటే. ఒకప్పుడు అయితే చాలా ఎందుకు వచ్చారా, దీంట్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి అంతా నాలెడ్జ్ ఉండేది కాదు. మీరు స్టార్టింగ్లో ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఎలా ఉండేది? నేను ఆల్మోస్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసి 20 years అయిపోయింది. 20 years అయిందా? 2005 గ్రాడ్యుయేట్. ఇంటర్లో వచ్చేసారా? ఇంటర్ అయిన తర్వాత +2 క్వాలిఫికేషన్ తోని నేను డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నాను. ఎక్కడ జాయిన్ అయ్యారు? నేను కల్నరీ అకాడమీలో చేశానండి. కల్నరీ అకాడమీ బేగంపేటలో ఉంది, అక్కడ గ్రాడ్యుయేటెడ్ అనమాట నేను. సో ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్. ఎలా చెప్పారు ఇంట్లో? అంటే మీ ఇంట్రెస్ట్ వంటలు మీకు ఏమైనా ఎట్లా? నా ఇంట్రెస్ట్ బట్టేనండి, తర్వాత పేరెంట్స్ సపోర్ట్ కూడా. ఓకే, ఎందుకంటే మాకంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కొంచెం కొత్త. అవును, అప్పట్లో చాలా మంది కొత్త, తెలియదు. దెన్ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, నిజంగా చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్తాము, ఆదరిస్తారా లేదా ఇవన్నీ అవుతుంది. అందరికీ ఉండే క్వశ్చన్స్. ఎవరైనా కెరియర్ కోసం సెపరేట్ గా ఒక సెపరేట్ రూట్ లో వెళ్ళాలంటే అందరి మనసులో వచ్చే ఆలోచనలే మాకు వచ్చాయి, మా పేరెంట్స్ కి వచ్చాయి. బట్ ఎనీవే నా కాలేజ్ చాలా హెల్ప్ చేసింది నాకు. సో వేర్ ఐ స్టడీ. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. అవును, ఖచ్చితంగా ఆ రోజు మంచి నిర్ణయమే తీసుకున్నానండి. సో ఇప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ అలానే అంటుంటారా జాయిన్ చేసే ముందు? మెయిన్ ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ బట్టే పేరెంట్స్ వెళ్తారండి. ఓకే, అండ్ స్టూడెంట్స్ కానీ ఇంకా పేరెంట్స్ కానీ ఎప్పుడైనా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ దే వాంట్ టు స్టార్ట్. ఓకే, ఇప్పుడు మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఏ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఉండాల్సిన వాల్యూ ఇంపార్టెన్స్ ఆ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఉంటుంది. ప్లస్ ఇంకెవరైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అండ్ ఈ కెరియర్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి హోటల్ మేనేజ్మెంట్ అన్న వాళ్ళకి దిస్ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇయర్ స్టూడెంట్స్ పెరుగుతున్నారండి. మాకు ఇయర్ వచ్చేసి ఇంటేక్ ఆల్మోస్ట్ 200 క్రాస్ అయింది ఫస్ట్ ఇయర్స్. సో స్టార్టింగ్లో వచ్చేసి ఒక 10 years బ్యాక్ ఇట్ వాస్ జస్ట్ 100-120. సో అలాగా కొంచెం సీట్స్ పెంచుకుంటూ ఎక్కడి నుంచి అండి ఎక్కువ మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు? నేను ఇక్కడ వచ్చేసి ఇది ఒక మినీ ఇండియా. ఓకే, వీ హ్యావ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ అనమాట. మా కాశ్మీర్ నుంచి, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, రాయలసీమ, కోస్తాంధ్ర, ఇంకా కేరళ, మొత్తం రేషియో పరంగా చూస్తే కొంచెం అటు ఇటుగా డిఫర్ అవుతారు. బట్ అదర్వైజ్ సూపర్. రైట్, మీరు కూడా అంత చక్కనైన ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వగలుగుతున్నారు, ప్లేస్మెంట్ ని కూడా ఇవ్వగలుగుతున్నారు. సో దట్ అందుకనే స్టూడెంట్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక వాళ్ళు చదువుకున్న చదువుకి సార్థకత వెన్ దే గెట్ ఇన్ టు కరెక్ట్ జాబ్, వెన్ దే గెట్ ఇన్ టు కరెక్ట్ కంపెనీ అండ్ హౌ దే ఫ్లరిష్ దెమ్సెల్ఫ్ ఇన్ దట్ కంపెనీ ఇన్ ద ఫీల్డ్ వాట్ దే చూసారు. సో ఆ ఇదితో మేము స్టూడెంట్స్కి అన్ని రకాలుగా ప్లేస్మెంట్ కోసం అన్ని రకాలుగా మేము వాళ్ళకి ఎంతో తోడ్పాటు ఇస్తాము, ఎంతో గైడ్ చేస్తాము. ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, అవి కూడా నేర్పిస్తాం. అందుకనే ఈజీ అవుతుంది. అందుకనే 100% ప్లేస్మెంట్ అనేది కాలేజ్కి ఉంది. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు చల్లగా అయింది, ఒకసారి చూస్తారా? చల్లగా అయిందండి. జొన్న రవ్వతో చేసుకున్న ఉండ్రాళ్ళు. ఇంకా చల్లగా అవ్వాలా? కొద్దిగా చల్లగా అవ్వాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఉండ్రాళ్ళు అంటే రౌండ్గానే చేసుకుంటామండి. ఓకే, రౌండ్గా చేసుకుంటాం. విల్ వెయిట్ జస్ట్ 2 more minutes. తర్వాత దెన్ రౌండ్ చేసి మనం స్టీమ్కి పెట్టుకుంటాం. ఓకే, ఇలాగ స్టీమ్ కూడా అవుతుంది, ఇది చల్లగా కూడా అవుతుంది. కొంచెం టైం తీసుకుందాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది చల్లగా అయింది కదండి, వెయిట్ చేసాం, చల్లగైంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రౌండ్గా ఉండ్రాలు చేసుకుందామండి. నేను చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటాను. నెయ్యి రాసుకొని ఈ మాత్రం రవ్వను తీసుకొని దీన్ని రౌండ్గా ఉండ్రాలకు చుట్టుకుందామండి. ఓకే, చాలా హెల్తీ వేలో జొన్నలతో రెడీ చేసిన ఉండ్రాలు. ఇంకా దేంతో తయారు చేసుకోవచ్చండి? జనరల్గా అయితే క్లాసికల్గా మనము దీంతో చేస్తామండి, బియ్యం రవ్వ వాడతాము. ఇది కాకుండా గోధుమ రవ్వతో కూడా చేయొచ్చు, కొర్రలతో చేయొచ్చు. ఓకే,
ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈ కొర్రలు ఇవన్నీ మిల్లెట్స్ ఏంటంటే ఇది చాలా హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి ఈ మధ్య బాగా మిల్లెట్స్ని బాగా గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, నెయ్యి రాసుకొని దాంట్లో కూడా అరిటాకు వేశారు. అరిటాకు వేసాను జస్ట్ ఇన్ కేస్ స్టీల్ది కదండి అంటుకోకుండా ఉంటుందని. ఓకే, ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఉండ్రాల్లాగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఆవిరికి పెట్టుకుందాం. సో ఇందాకనే మనం ఏం చేసామంటే ఈ స్టవ్లో రేంజ్ మీద కొద్దిగా వాటర్ హీటింగ్కి పెట్టాం, బాయిలింగ్కి. సో ఆవిరి అయితే రావడం మొదలైంది. సో ఇప్పుడు మనం ఉండ్రాల్ని ఇందులో వేసేద్దాం. ఇది ఎంత టైం వరకు బాయిల్ చేయాలి? ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందండి. ఓకే, మూత పెట్టేయాలా? మూత పెట్టేద్దామండి. పైనుంచి మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు వదిలేద్దాం. సిమ్లోనా మీడియం మీడియం ఫ్లేమ్లోకి పెడదామండి, ఎందుకంటే ఆ స్టీమ్ అనేది జనరేట్ అవ్వాలి. సో దీన్ని మూత పెట్టేసి స్టీమ్ నుంచి వదిలేద్దాం. సో మనం 10 మినిట్స్ పాటు వెయిట్ చేసాం కదండి. 10 మినిట్స్ వెయిట్ చేసామండి. సో మంచిగా ఆవిరి పట్టాయి. ఓకే, ఫ్లేమ్ కూడా పెంచి తర్వాత మనం తగ్గించాము. ఫైన్. సో ఈ విధంగా ఆవిరి పట్టించిన జొన్న ఉండ్రాలు రెడీ అయిపోయాయి. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో లాస్ట్గా మనం కొద్దిగా నెయ్యిని పైనుంచి వేసుకుందామండి. సో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో వేడివేడిగా సిద్ధం చేసుకున్న వినాయకుడి తొలి నైవేద్యాలలో ఒకటి జొన్న ఉండ్రాలు రెడీ. ఓకే, మరి సో చూసారు కదా, జొన్నలతో చాలా స్పెషల్గా రెడీ చేసిన జొన్న ఉండ్రాలు రెడీ అయిపోయాయి. మరి గణపతికి నైవేద్యంగా సమర్పించేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్నికి ఎంత ఇష్టమైన ఈరోజు జొన్నలతో రెడీ చేసుకున్న ఉండ్రాలు చాలా ఈజీ వేలో నేర్పించేశారు. మరి మా వ్యూయర్స్ కోసం ఇంత చక్కని మంచి నైవేద్యాన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.